మా ఫ్యాక్టరీలో పల్లికాయ నుంచి పల్లీలు ఎలా సెపరేట్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, ఐఎమ్ శ్రీనిక, a BTech 2024 graduate, carrying forward my father's business legacy with our own brand. సో ముందుగా కట్టింగ్ అయిన పల్లికాయ మొత్తం అక్కడ డిపాజిట్ అయిన తర్వాత కన్వేయర్ త్రూ ఇక్కడికి వస్తుంది. ఇందాక వచ్చిన పల్లీలన్నీ ఇందులోకి డీస్టోనర్లోకి వస్తాయి. డీస్టోనర్లో ఏమవుతుంది అంటే పల్లీలలో ఉన్న చిన్న రాళ్ళు కానీ దుమ్ము కానీ అదంతా సపరేట్ అవుతుంది. డీస్టోనర్ల నుంచి ఈ కన్వేయర్లోకి వస్తాయి. ఈ కన్వేయర్లో పల్లీల పైన కొంచెం వాటర్ పడుతుంది. వాటర్ ఎందుకోసం అంటే ఈ మెషిన్ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు పల్లీలు స్కిన్ అవుట్ అవ్వకుండా అండ్ పల్లీలు సపరేట్ 2 పీసెస్ అవ్వకుండా ఉండడానికి ఆ మాయిశ్చర్ హెల్ప్ చేస్తుంది. పల్లీలు కింద వాష్ అయిన తర్వాత వెనకాల కనిపిస్తున్న ట్యాంక్లో పల్లీలు స్టోర్ అవుతాయి. అండ్ ఆ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ 20 టన్నుల పల్లీల వరకు మనం అందులో స్టోర్ చేయొచ్చు. ఈ స్టోరేజ్ ట్యాంక్ లో నుంచి పల్లీలు బెల్ట్ త్రూ ఈ డిపాజిట్ లో పడతాయి. ఈ డిపాజిట్ లో నుంచి కన్వేయర్ నుంచి పైకి వెళ్ళిపోతాయి. కన్వేయర్ నుంచి పల్లికాయ మొత్తం వెనకాల కనిపిస్తున్న మెషిన్లలో పడుతుంది. ఆ మెషిన్ లోనే మెయిన్ ప్రాసెస్ అంతా పల్లికాయ నుంచి ఉన్న పొట్టు పల్లీలు సపరేట్ అయిపోయి పొట్టు వచ్చేసి బాల్ వెనకాల ఉన్న గోడౌన్ లో పడిపోతుంది. అండ్ పల్లీలు వచ్చేసి పక్కలున్న ఇంకొక మెషిన్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అక్కడ ఆ మెషిన్ లో సపరేట్ అయిన పల్లీలు మొత్తం ఈ జల్లెల్లో పడతాయి. ఈ జల్లెల్లో నుంచి ఇంకా ఏమైనా పల్లీలు సపరేట్ అవ్వనివి ఉంటే ఈ సపరేట్ గా వచ్చి కన్వేయర్ త్రూ మళ్ళీ మెషిన్ లోకి వెళ్తాయి. సపరేట్ అయిన పల్లీలు మొత్తం కన్వేయర్ నుంచి నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాయి. కన్వేయర్ నుంచి వచ్చిన పల్లీలు మొత్తం ఈ మెషిన్ లోకి వస్తాయి. ఈ మెషిన్ లో గ్రావిటీ హెల్ప్ తోటి 2 పీస్ అయిన పల్లీలు అండ్ పొట్టు మంచి పల్లీలన్నీ ఎక్కడికక్కడ సపరేట్ అయిపోతాయి. అక్కడ కన్వేయర్ నుంచి వచ్చిన పల్లీలు మొత్తం ఈ మెషిన్ లోకి వస్తాయి. ఈ మెషిన్ లో ఏం జరుగుతుందంటే కలర్ గ్రేడింగ్ అండ్ సైజ్ గ్రేడింగ్ జరుగుతుంది. డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ కలర్స్ లో క్వాలిటీ మొత్తం డిఫరెన్షియేట్ అయ్యి ఏ సైజ్ కి ఆ సైజ్, ఏ కలర్ కి ఆ కలర్ మొత్తం సపరేట్ అయ్యి కిందికి వచ్చేస్తాయి. ఈ పల్లికాయ నుంచి స్టార్ట్ చేసి ఇన్ని విధాలుగా పల్లీలని సపరేట్ చేయొచ్చు.